సచివాలయాలపై నిర్లక్ష్యమట. ప్రింటర్లు పనిచేయవు, రిపేర్లు చేయరు. యూపీఎస్లు లేక కరెంటు పోతే అంతే. నిలిచిన ఆన్లైన్ సేవలతో ప్రజలు ఎక్కట్లు. మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అన్ని సేవలు అందించాలని ప్రజల డిమాండ్. 100 వార్డుల సచివాలయాలు తూర్పులో 100 వార్డు సచివాలయాలట. కృష్ణలంకల వార్డు సచివాలయం లక్ష నీరు గారుస్తూ అన్ని రకాల సేవలను అందించాలని ప్రజలు అనుకుంటున్నారు. మొత్తానికైతే సచివాలయ వ్యవస్థ పైన నిర్లక్ష్యం ఉందట. నిలిచిన ఆన్లైన్ సేవలు మొత్తానికి ఎట్లయితే 2,60,000 మంది వాలంటీర్లను ఎన్నుపోటు పొడిచి తీసేశారు మోసం చేసి, ఈ సచివాలయ వ్యవస్థను కూడా తీసేయాలని ఒక కుట్ర జరుగుతుందనేది చర్చ జరుగుతుంది. కాకపోతే వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జరిగారు కాబట్టి ఈ జీవో లేదు, ఇవన్నీ సాకులు చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఎంప్లాయీస్ని తొలగించలేని పరిస్థితి. కానీ వ్యవస్థను అయితే నిర్వీర్యం చేస్తున్నారు. ఆ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ద్వారాగా ప్రజలకు అందాల్సిన సేవలు ఏదైతుంటాయో ఆ సేవల్ని నిర్వీర్యం చేసి ఒక రకంగా విరక్తి వచ్చి ప్రజలే ఈ వ్యవస్థ మాకు వద్దురా నాయనా, పాత వ్యవస్థే కావాలి అని ఒక చర్చ జరిగేటట్టు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ ఇవ్వరట, పేపర్లు ఇవ్వరు, ప్రింటర్స్ ఇవ్వరు, దానికి కావాల్సిన సిపియూలు ఇవ్వరు, ఏది ఇవ్వరు. అంటే ఏది ఇవ్వకుండా చేతులు ఎత్తేసుకొని కూర్చోవటం అంటే దాని అర్థమైంది వ్యవస్థని నిర్వీర్యం చేయాలి. ఆ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులను తొలగించే పరిస్థితి లేదు వాలంటీర్లు అంత ఈజీగా. కాబట్టి వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఆ వ్యవస్థ లేకుండా చేసి, ఆ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులను తీసిపోయి ఎక్కడన్నా మెర్జ్ చేస్తారు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. సచివాలయ వ్యవస్థ పైన ఏ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ మాట్లాడలేదంటేనే దాని అర్థమైంది దాన్ని ఎత్తేసే కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి పెట్టిండు కాబట్టి ఎత్తేయటం. జగన్మోహన్ రెడ్డి పెట్టిండు అంటే పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఎత్తేయాలి, రద్దు చేయాలి. పేద ప్రజలకు ఉపయోగపడద్దు. పెత్తందారులు, పెట్టుబడిదారులు, కొన్ని సామాజిక వర్గాల చుట్టూ తిరగాలి ప్రజలు. తిరిగేటట్టు చేయి, వాళ్ళ పైన ఆధారపడేటట్టు చేయాలి. ఇండిపెండెంట్గా ఉండొద్దు, డిపెండెంట్గా ఉండాలి ఇప్పుడు ప్రజలు అని కోరుకుంటున్నారు. కాబట్టి గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఎత్తేసే కార్యక్రమం, గ్రామ సచివాలయాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం నడుస్తుంది. ఇది సచివాలయాలపైన నిర్లక్ష్యం అనేది ఒక వార్తని సాక్షి